వేత్రము అనగా కర్రతోను ఒక సాధారణ బాధకుని వలెనే అతడు క్రీడించెడివాడు. ఎడమ చేతిలో పెరుగు అన్నముతోనూ, వెన్న మీగడలతోనూ కూడిన చలిది చలిది అన్నము మూటను అంగులులతో ఫలరాజమును కొనిపోయెడివాడు. ఆ విధముగా చుట్టూను మిత్రులు కూర్చుండి ఉండగా మధ్య అతడు ఆసీనుడై ఉన్న దృశ్యము తామర పువ్వులో నడిమి దిమ్మ చుట్టూను రేకులు విప్పారియున్న దృశ్యమును స్మరణకు తెచ్చుచుండెను. ఆ విధముగా వారు గుండ్రముగా ఆసీనులై హాస్యములాడుకొనుచుండుటను పైనుండి దేవతలు అచ్చెరువుతో చూచుచుండెడి వారు. శ్రీకృష్ణుని పౌగండ వయోదశను తిరిగి 3 భాగములుగా విభజింపవచ్చును. ఆద్యము, మధ్యమము, శేషము అని. పౌగండ దశ ఆరంభ కాలంలో శ్రీకృష్ణుని అధరములు ఎర్రని కాంతితో మెరిసిపోవుచుండెను. ఉదరము సన్నగా యుండెను. కంఠము మీద శంఖముపై వలె వర్తులాకారపు రేఖ లొప్పారుచుండెను. ఒక్కొక్కప్పుడు బయట నుంచి శ్రీకృష్ణుని చూచుటకు వృందావనమునకు వచ్చిన వారు ఆశ్చర్యముతో ఇట్లు పలికెడివారు. ఓయి ముకుంద, నీ ఉదర సౌందర్యము క్రమముగా అశ్వత్థ పత్రపు శోభను పొందుతున్నది. ఓయి కమలనైన, ఇప్పుడు నీ కంఠము మీద శంఖముపై వలె 3 ఉజ్వలమైన రేఖలు గోచరించుచున్నవి. చంద్రుని యొక్క వెన్నెల కాంతిలో నీ పలువరుస బుగ్గలు పద్మరాగమనుల వలె శోభను వహించుచున్నది. అనిర్వచనీయమైన నేటి నీ శరీర శోభ నీ మిత్ర గణమునకు కన్నుల పండుగ చేయుచున్నది. ఈ వయస్సులో శ్రీకృష్ణుడు వివిధ వర్ణముల పూలతో అలంకృతుడగుచుండెను. వేరు వేరు రంగుల పట్టు వస్త్రములు దాల్చుచుండెను. ఆ అలంకరణము శ్రీకృష్ణునకు ప్రసాధన సామాగ్రిగా భావింపబడుచుండెను. ఆవులను మేపుటకు అడవులకు పోనప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఇట్టి దుస్తులనే ధరించుచుండెను. అడవిలో వివిధ మిత్రులతో ఆయన కుస్తీలు పట్టెడివాడు. ఒక్కొక్కప్పుడు అందరును కలిసి నాట్యం చేసేడివారు. పౌగండ దశలో శ్రీకృష్ణుని లీలలో ఇవి కొన్ని. శ్రీకృష్ణుని చెలికాంటకు గోపబాలురు ఆయన సాంగత్యములో అమితానందమును అనుభవించుచు ఆ దివ్యానందమును ఇట్లు ప్రకటించేడివారు. ప్రియమైన కృష్ణ, వృందావనమంతటను చెల్లాచెదురై ఉన్న గోవులను కాయుటలో నిరంతరము తీరికలేక ఎందువు. మనోహరమైన వనమాలను, ఒక చిన్న శంఖమును, తలపాగా మీద ఒక నెమలి పింఛమును నీవు ధరింతువు. పట్టు పీతాంబరమును దాల్చి చెవులలో కన్నికార పుష్పములను, వక్షస్థలము మీద మల్లె పూల దండను నీవు అలంకరించుకొందవు. అంత మనోహరముగా అలంకరించుకొని కేవలం ఒక నటుని వలె నీవు మాతో కపట కలహమునకు పూనుకొనినప్పుడు మాకు కలుగు నందమునకు అవధులు లేవు. హరే కృష్ణ. ప్రభు, నీది వాయిస్ ఆన్లో ఉంది. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు మరింత ఎదిగిన తర్వాత, అనగా పౌగండ దశలోని మధ్యమావస్థలో ఆయన నఖములు అనగా గోళ్ళు వాడి అగును. ఆయన కపోలములు అనగా బుగ్గలు గుండ్రముగా నునుపు తేలి ప్రకాశించుచుండును. ఆయన నడుముకు పైభాగమున నాభికి దిగువన త్రివలి అనబడు అందమైన 3 రేఖలు ఏర్పడును. శ్రీకృష్ణుని గోపాలక మిత్రులు ఆయనతో తమ సాహచర్యమునకు మిక్కిలి గర్వించుచుందురు. ఆ వయసులో శ్రీకృష్ణుని నాసిక అనగా ముక్కు నువ్వు పువ్వుల సొగసును తిరస్కరించుచుండును. ఆయన చెక్కల శోభ ముత్యముల మెరుపునకు సిగ్గు కలిగించుచుండును. ఆయన దేహములో ఇరు పార్శ్వములను శోభాయమాయముగా ఉండును. ఈ వయస్సులో శ్రీకృష్ణుడు తల్లిత వలె మెరసిడి పట్టు వస్త్రమును దాల్చుచుండెను. తలకు జరి అంచు పట్టు వస్త్రముతో తలపాగా చుట్టుకొనుచుండెను. చేతిలో 56 అంగుళముల పొడవు గల వేత్రము అనగా బెత్తమును వహించి ఉండెను. ఈ వయసులో శ్రీకృష్ణుడు తన లీలలను బాండీర వనములో ప్రదర్శించెను. బృందావన ప్రాంతములో మరి 11 వనములతో పాటు ఈ బాండీర వనము నేటికిని నిలిచి ఉన్నది.
బృందావన ప్రాంతము చుట్టూ ప్రదక్షిణము చేయి భక్తులు నేటికిని ఈ వన రామణీయకమును చూచి ముగ్ధులవుచుందురు. శ్రీకృష్ణుని మనోహరములైన దుస్తులను చూచి ఒక భక్తుడు తన మిత్రునితో ఇట్లు అనెను, మిత్రమా, ఒక్కసారి శ్రీకృష్ణుని వంకకు చూడుము. బంగారు కట్లు వేసిన ఆ వేత్రము ఆయన చేతిలో ఎంత అందముగా ఉన్నదో, ఆయన చెరి అంచు తలపాగా ఎట్లు మెరిసిపోచున్నదో చూడుము. ఆయన దుస్తులు ఆయన మిత్రులకు ఉన్నతమైన దివ్యానందమును ఎట్లు ప్రసాదించుచున్నదో గమనింపుము. పౌగండ దశ శేషావస్థలో శ్రీకృష్ణుడి జుట్టు ఒక్కొక్కప్పుడు ఆయన పిరుదుల వరకు వ్రేలాడుచుండును, మరొకప్పుడు చెల్లా చెదురై ఉండును. ఈ వయస్సులో ఆయన రెండు భుజములను మరింత ఉన్నతములను విశాలములను అగును. ఆయన వదనము మీద సదా కస్తూరి తిలకము విలసిల్లుచుండును. అందమైన ఆయన కేశపాశము ఆయన భుజముపై చెల్లా చెదురుగా పడి ఉన్నప్పుడు అదృష్ట దేవత వచ్చి ఆయనను ఆలింగనము చేసుకొనుచున్నట్లు ఉండును. అట్టి ఆలింగన దృశ్యము ఆయన మిత్రులకు మిక్కిలి ఇష్టము. సుబలుడు ఒకప్పుడు శ్రీకృష్ణునితో ఇట్లు అనను, కేశవ, నీ గుండ్రని ఉష్ణేశము అనగా తలపాగా, నీ చేతిలోని లీలాకమలము, నీ నుదుటి మీది తిలకము, నీ మేన అలుదుకున్న కస్తూరి మొదలైన నీ శరీర శోభలు ఈనాడు నన్ను నిర్ణితులు చేయుచున్నవి. సాధారణముగా నేను నీకంటేను నీ మిత్రుల కంటేను బలిశాలి అయినను ఈనాడు నేను ఓటమిని అంగీకరించుచున్నాను. నీ శరీర శోభ నన్నే నిర్దేశించననగా బృందావనంలోని గోపికాంతల మానమును హరించుటలో అవి ఎట్లు విఫలము కాగలవు? నీ సౌందర్యముచే నేనే నిర్జితుడును కాగా సహజముగా అమాయకమైన ఆ గోపస్త్రీల సంగతి చెప్పిడదేమి? ఈ వయసులో శ్రీకృష్ణుడు తన మిత్రుల చెవులలో గుసగుసలాడుచు ఆనందించుడువాడు. వారి ఆ గుసగుసలకు విషయము వారి ముందు నడయాడుచున్న గోపిత్రిల సౌందర్యము. సుబలుడు ఒకప్పుడు శ్రీకృష్ణునితో ఇట్లు అనెను, ప్రేమైన కృష్ణ, నీవు కడు వంచకుడువు, ఇతరుల ఊహలన్నీయు నీవు పసిగట్టెదవు. అందుచేత నేను నీ చెవిలో చెప్పుచున్నాను, ఈ 5 గోపికలను సుందరాంగులు నీ దుస్తులచే ఆకర్షితులైనారు. మన్మధుడు నీ అనురాగమును సాధించు బాధ్యతను వారికి అప్పగించినట్లు నాకు తోచుచున్నది. అనగా శ్రీకృష్ణుడు సర్వ జగత్తులను జయించిన వాడైనను ఆ గోపికల సౌందర్యము శ్రీకృష్ణుని మనస్సును జయింపగలిగినదని భావము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. లేరా మాతాజీ, చదువుతానులేండి. అయితే నేను ఎవరు హ్యాండ్ రైట్ చేశారేమో అనుకున్న సౌండ్ చూసి. చదువుతారేమో, ఇప్పుడే వచ్చింది కాబట్టి. సరే మాతాజీ. నాకు శబ్దం వినిపించేసరికి నేను హ్యాండ్ రైట్ చేశారనుకున్నా. ఎక్కడ మాతాజీ? హరే కృష్ణ. మాతాజీ 423వ పేజీ 3వ పేరా మాతాజీ. కైశ్వర హరే కృష్ణ. హరే కృష్ణ. 423వ పేజీ. కైశోరవ దశ లక్షణములు ఇంతకు ముందే కొంతవరకు వివరింపబడినవి. ఈ వయస్సులో గల శ్రీకృష్ణుని వైపునకే భక్తులు సాధారణంగా ఎక్కువగా ఆకర్షింపబడుదురు. శ్రీ శ్రీ రాధాకృష్ణులను కిశోర కిశోరి భావముతోనే భక్తులు ఆరాధింతురు. కైశోర దశ దాటిన శ్రీకృష్ణుడు ఎద్దుగలేడు. బ్రహ్మ సంహిత 5.33 ఈ అంశమును ధృవపరచుచున్నది. ఆయన అందరికంటే సనాతనుడైనను అసంఖ్యాకములగు రూపములను ధరించినను ఆయన స్వతసిద్ధమైన రూపము మాత్రము యవ్వనాంకుర దశలోని రూపమే. ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ. కురుక్షేత్ర రణరంగమునకు సంబంధించిన చిత్రములలో శ్రీకృష్ణుడు యువకుడుగానే మనకు దర్శనమిచ్చును. నిజమునకు అప్పటికి పుత్రులను పౌత్రులను ప్రపౌత్రులను కలిగిన వయస్సు శ్రీకృష్ణునిది. శ్రీకృష్ణుని గోపాలక మిత్రులు ఒకప్పుడు ఆయనతో ఇట్లనిరి, ప్రియమైన కృష్ణ, నీ దేహమును
ఇన్ని ఆభరణములతో అలంకరించుకొన పని లేదు. నీ దివ్య లక్షణములే అత్యంత మనోహరములైనవి. అన్యభూషణములు నీకు అనవసరము. ఈ వయస్సులో ప్రభాత వేళ శ్రీకృష్ణుడు మురళిని వాయించుటను ప్రారంభింపగానే అతని మిత్రులందరూ నిదురలేచి పశువులను మేపుటకు అతని వెంట పోవుటకు సన్నద్ధులగుదురు. అతని మిత్రులలో ఒకప్పుడు ఇట్లనెను: మిత్రులారా, గోపబాలులారా, శ్రీకృష్ణుని వేణునాదము గోవర్ధనగిరి శిఖరముపై నుండి వినిపించుచున్నది. అందుచేత యమునా నదీ తీరమున ఆయనను మనము అన్వేషింపనక్కరలేదు. శివుని దేవేరి అయిన పార్వతి భర్తతో ఇట్లనెను: ఓయి పంచముఖ, ఆ పంచపాండవులను చూడుము. శ్రీకృష్ణుని పాంచజన్య శంఖధ్వని వీణుల బడినంతనే వారు పంచాశములంత అనగా సింహములంత శక్తిని పొందిరి. ఈ వయస్సులోనే ఒకప్పుడు శ్రీకృష్ణుడు తన మిత్రులను వినోదపరచుటకై రాధారాణి వేషమును గట్టెను. బంగారు కర్ణభూషములను ధరించెను. ఆయన శరీర ఛాయ నలుపు కావున రాధారాణి వలె పచ్చగా కనిపించుటకు శరీరము నిండా పసుపు రాసుకొనెను. శ్రీకృష్ణుని ఆ వేషమును చూచి ఆయన మిత్రుడు సుబలుడు నివ్వెరపోయెను. శ్రీకృష్ణుడు తన ఆంతరంగిక మిత్రులలో ఒకప్పుడు కపట యుద్ధములు చేయుచు, మరొకప్పుడు కందుక అనగా బంతి క్రీడలలోనూ చతురంగ ఖేళనములోనూ మునిగి తేలుచు కాలము గడుపుచుండెను. ఒక్కొక్కప్పుడు వారు ఒకరినొకరు తమ భుజములపై నెక్కించుకొని మోసడివారు. మరొక్కప్పుడు అడవిలోని దుంగలను దొర్లించుటలో తమ తమ నైపుణ్యములను ప్రదర్శించేవారు. శ్రీకృష్ణుని గోపాలక మిత్రులు ఆయన శయ్యపై ప్రక్కన కూర్చుండియో, ఆయనతో కలిసి ఉయ్యాల లూగుచునో, ఏకశయ్యపై ఆయన ప్రక్కన పరుండి హాస్యములాడుచునో, లేక సరస్సులలో ఆయనతో కలిసి ఈదులాడుచునో నిరంతరము ఆయనకు ప్రీతి చేకూర్చుచుండిరి. ఈ చేష్టలన్నీయు అనుభావములు అనబడును. అనగా వారికి శ్రీకృష్ణునిపై గల సఖ్యభక్తిని అనుసరించి కలుగు భావములు అని అర్థము. ఈ మిత్రులు శ్రీకృష్ణుని చుట్టూను చేరిన వెంటనే ఇట్టి కార్యకలాపములలో నిమగ్నులగుదురు. ముఖ్యముగా తరచూ అందరూ కలిసి నాట్యము చేయుచుందురు. వారి కపట మల్ల యుద్ధముల విషయములోను శ్రీకృష్ణుని మిత్రుడొకడు ఆయనను ఇట్లు ప్రశ్నించెను: సఖా అఘ వినాశన, నీవు నీ మిత్రుల మధ్య నీ బాహుబలమును ప్రదర్శింప యత్నించుచు అత్యంత గర్వముతో తిరుగుచుందువు. అందుకు కారణము నా మీద నీకు గల అసూయయా? మల్ల యుద్ధములో ఒక్కనాటికి నన్ను నీవు గెలవలేవని నేనెరుగుదును. నన్ను ఓడింపగల ఆశ లేకుండుటచే నీవు నిరాశతో చేతులు ముడుచుకొని కూర్చుండుట కూడా నాకు తెలియను. ఈ మిత్రులందరూ తమ సాహస కృత్యములతో శ్రీకృష్ణుడే తమకు విజయము సమకూర్చగలడను ధైర్యముతో ఎట్టి ప్రమాదాలను ఊహించుకొనకుండా గొప్ప సాహస కృత్యములు చేయ నడుము కట్టుచుందురు. అందరూ ఒకచోట చేరి ఒకరికొకరు సలహాలు చెప్పుకొనుచుందురు. ఒక్కొక్కప్పుడు లోక కళ్యాణము కలిగించు కార్యములను చేయుటకై ఒకరినొకరు ప్రబోధించుకొనుచుందురు. మరొకప్పుడు ఒకరికొకరు తాంబూలములను అందించుకొనుటయో, ఒకరి ముఖముపై ఒకరు తిలకమును దిద్దుటయో, ఒకరి దేహమునకు ఒకరు చందనమును పూయుటయో చేయుచుందురు. మరొకప్పుడు వినోదము కొరకు తమ ముఖములను చిత్రముగా అలంకరించుకుందురు. శ్రీకృష్ణుని మిత్రుల మరి ఒక లక్షణమేమనగా వారిలో ప్రతి ఒక్కడును శ్రీకృష్ణుని ఓడింపవలనని కోరుచుందురు.
మరొకప్పుడు ఆయన దుస్తులలోనూ ఆయన చేతిలోని పువ్వులను లాగుకొని పరుగెత్తుచుందురు. మరొకప్పుడు ఒక మిత్రుడు మరి ఒక మిత్రుని తన దేహమును అలంకరింపుమని అడుగును. అతడట్టు చేయనచో అతనితో మల్ల యుద్ధము చేయుటకు తలపడును. శ్రీకృష్ణునకును అతని మిత్రులకును సంబంధించిన సాధారణ కార్యకలాపములు ఈ విధముగా నుండును. శ్రీకృష్ణుని మిత్రులకు సంబంధించిన మరొక ప్రధానమైన క్రీడ శ్రీకృష్ణునకును గోపికలకును మధ్య దూతలుగా పనిచేయుట. గోపికలను వారు శ్రీకృష్ణునకు పరిచయం చేయుచు శ్రీకృష్ణుని గుణగణములను గూర్చి ఆ గోపికలకు చెప్పుచుందరు. గోపికలకును శ్రీకృష్ణునకును ప్రణయ కలహములు సంభవించినప్పుడు వారు శ్రీకృష్ణుని సమక్షములో ఆయననే సమర్థింతురు. కానీ ఆయన పరోక్షములో గోపికలను సమర్థింతురు. ఈ విధముగా ఒకప్పుడు ఒక పక్షమును మరొకప్పుడు మరొక పక్షమును సమర్థించుచు ఆ విషయము ఏమంతా ప్రధానమైనది కాకపోయినను రహస్యముగా ఒకరి చెవులో ఒకరు గుసగుసలాడుకొనుచు చిత్రముగా ప్రవర్తింతురు. శ్రీకృష్ణుని ఈ సేవకులు ఆయన శరీరమును అలంకరించుటకు పువ్వులను కోయుచును, ఆయన సమక్షంలో గానము చేయుచును, నాట్యము చేయుచును, పశువులను కాయుటలో ఆయనకు తోడ్పడుచును, ఆయనకు పాద సంవాహనము చేయుచును, వింజామరలు వీచుచునో కాలము గడుపుదురు. శ్రీకృష్ణుని దాసులకు ప్రధాన కర్తవ్యములలో ఇవి కొన్ని. శ్రీకృష్ణుని మిత్రులను దాసులను ఏకమై ఆయనకు సేవ చేయుచుందురు. ఇట్టి సేవలన్నీయు అనుభావములు అనబడును. కాళీయ నాగుణ్ణి దండించి శ్రీకృష్ణుడు యమునా నది నుండి బయటికి రాగానే ముందుగా శ్రీధాముడు ఆయనను ఆలింగనం చేసుకొన కోరెను. కానీ ఆయన పట్ల సాత్విక భావముతో అతని చేతులు స్తంభించి పైకి లేవకుండెను. శ్రీకృష్ణుడు వేణువు నూదుచున్నప్పుడు ఆ ధ్వని స్వాతి కార్తెలో ఆకాశముపై క్రమ్మిన మబ్బుల నుండి వెలువడు ఉరుముల వలె తోచుచుండెను. వైదిక ఖగోళ శాస్త్రముల ప్రకారము స్వాతి కార్తెలో వర్షము కురిచినచో సముద్రముపై పడు ఆ వర్షపు బిందువులు ముత్యములను ఉత్పత్తి చేయును. సర్పముపై పడిన ఆ వర్షపు బిందువులు మణులను తయారు చేయును. అట్లే శ్రీకృష్ణుని వేణురవము స్వాతికార్తెలోని ఉరుము వలె గర్జించినచో తత్ఫలితముగా శ్రీరాముని దేహముపై ఏర్పడు స్వేద బిందువులు తాత్విక భావముతో ముత్యముల వలె ప్రకాశించెడివి. శ్రీకృష్ణుడును సుబలుడును ఆలింగనము చేసుకొనుట చూచి రాధారాణి స్వల్పముగా ఈర్ష్యపడుచుండెను. తన కోపమును కప్పిపుచ్చుకొనుచు ఆమె సుబలునితో ఇట్లనెను, ఆర్య సుబల, నీవు చాలా అదృష్టవంతుడవు. ఏలననగా పెద్దల సమక్షములో కూడా నీవును శ్రీకృష్ణుడును ఎట్టి అరమరికలు లేకుండా భుజములపై చేతులు వేసుకుని తిరుగుచుందురు. నీ పూర్వజన్మలలో నీవెంతయో సుకృతము చేసుకుని ఇందువని అంగీకరింపక తప్పదు. ఇచ్చట భావమేమనగా రాధారాణి కూడా శ్రీకృష్ణుని భుజములపై చేతులు వేసుకొని తిరుగజాలినను పెద్దల సమక్షములో ఆమె అట్టి పని చేయజాలదు. సుబలుడు స్వేచ్ఛగా అందరి ఎదుటను ఆ పని చేయగలుగుచున్నాడు. అందుచేత రాధారాణి అతని అదృష్టమును పొగుడుచున్నది. హరే కృష్ణ. ఇంకా చదవాలి మాతాజీ. చాలండి మాతాజీ. హరే హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. జపం చేద్దాం మాతాజీ.
नमो विष्णुपदाय कृष्णवृषाय पुत्रे श्रीमती भक्तिव्यासदेवता स्वामी निति नामने नमो विष्णुपदाय कृष्णवृषाय पुत्रे श्रीमती भक्ति स्वरूपदामोदर स्वामी निति नामने नम सद्भक्तमनाय मणिपुर उद्भवाय च प्रभुपादल सत्कानि प्रचारनेतायते नमो विष्णुपदाय कृष्णपृष्ठाय पुत्रे श्रीमती भक्ति वेदांत स्वामी निति नामने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचार निर्विशेष शून्यवादी प्रचारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद सिद्धार्थ गदाधर शिवासादि गौरव वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे राम कृष्ण हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण
Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare Krishna 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 Hare Rama Rama Hare Krishna Krishna Hare Rama Rama Hare Krishna 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 Hare Rama Hare 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 Krishna Hare Rama Hare Krishna Krishna Hare Rama Hare Krishna Rama Hare Krishna Krishna Rama Hare Krishna Rama Hare Krishna Krishna Hare 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 Krishna Krishna Hare Rama Hare Krishna Rama Hare Krishna Rama Hare Krishna Hare Rama Hare Krishna Hare Hare Jai Hare Krishna Mahamantra Jai Jai Srila Prabhupada Jai Hare Krishna.